ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో పౌర్ణమి, అమావాస్య, పంచమి, అష్టమి, అలాగే మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇలాంటి తిథులలో మనం చేసే పూజలు కావచ్చు, పరిహారాలు కావచ్చు, ఎలాంటివైనా కూడా బీజ మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజెల్స్ నెంబర్స్, మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమి కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి. ఈ పౌర్ణమి రోజు మనం చేసే పరిహారాలు అత్యంత అద్భుతంగా ఫలిస్తాయి. మనకు 100 రెట్ల ఫలితాన్ని ఎక్కువగా అందిస్తాయి. అలా ఎదురు చూసే వాళ్ళ కోసం ఈరోజు మనకు కొంత అమౌంట్ అనేది మనకు తెచ్చిపెట్టినటువంటి ఒక చిన్న మాట. ఆ మాట అనేది మనం ఒక గ్లాస్ వాటర్‌తో, అంటే ఒక ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నటువంటి ఒక గ్లాస్‌లో దాని నిండా వాటర్ తీసుకొని గనక ఇప్పుడు చెప్పబోయే బీజాక్షరాలతో కూడినటువంటి ఆ బీజ మంత్రాన్ని మనం చెప్పుకుంటూ మన సంకల్పాన్ని గనక మనం చెప్పుకోగలిగితే అమ్మవారితో తప్పకుండా అది ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే మనకు తీర్చేస్తుందండి. అది మనకు నెరవేరింది, మనకు జరిగింది కాబట్టే మనం దీంతో షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఏదైనా డబ్బు సమస్య ఉన్నట్లయితే, మీరు కావలసిన అమౌంట్ అనేది మీకు రావాలి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అమౌంట్ మీకెవరైనా ఇవ్వాల్సుండి ఆ అమౌంట్ అనేది మీకు ఇవ్వకపోవటం, మీకు రావాల్సిన డబ్బులనేది రాకుండా ఉండటం, మీరు ఎంత కష్టపడుతున్నా కూడా దానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు అందకుండా పోవటం, లేదు డబ్బు సమస్యే కాదు మాకు ఆరోగ్య సమస్య, దాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. లేదంటే మీకు ఇంకేదైనా కోరుకున్నా మీ పిల్లల గురించి, చదువు గురించి, మార్క్స్ గురించి, మంచి కాలేజీ మేము సెలెక్ట్ చేసుకోవాలి, మంచి జాబ్ రావాలి, మంచి సీట్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి, ఈ విధంగా కూడా మీరు ఏ కోరికైనా సరే ఈ పౌర్ణమి రోజున చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి పౌర్ణమి అండి. ఈ పౌర్ణమి రోజున అందులో వైశాఖ మాసంలో చాలామంది సముద్ర స్నానం అనేది చాలా ముఖ్యమండి. మనం పూజలు పునస్కారాలు చేయకపోయినా కూడా వైశాఖ మాసంలో మనకు సముద్ర స్నానం అనేది చాలా ముఖ్యం. అంటే నీటికి అంతటి శక్తి ఉందన్నమాట. ఆ నీటిని మనం స్నానం చేసినప్పుడు కూడా నదుల్లో, సముద్రాల్లో కొంచెం నీటిని అనేది మనం చేత్తో వదులుతూ మన సంకల్పాన్ని మనం ప్రకృతికి చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ విశ్వానికి, పంచభూతాలలో ఒకటైనటువంటి నీరుని మనం ఈరోజు ఉపయోగించుకొని ఆ నీటి ద్వారా మన సంకల్పం అనేది చెప్పుకొని మన సమస్య కానీ, మన కోరిక కానీ మనం తీర్చుకోగలిగేటువంటి ఈ నీటిని ఉపయోగించి ఈ పౌర్ణమి రోజు మనం చేసే ఈ పరిహారం అత్యంత అద్భుతంగా ఫలిస్తుంది. మనం పరిహారం చేయాలి అంటే రాత్రి నిలిచే పౌర్ణమిగా మనం చేయాలి. మామూలుగానే అమ్మవారికి చీకటి పడే కొద్దీ శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు రాత్రి పౌర్ణమి నిలుస్తుంది కాబట్టి ఈ రాత్రి మనం నిద్రపోయేలోపు, అంటే పౌర్ణమి గడియలు ఉన్నంతసేపు ఎన్నిసార్లైనా చేసుకోవచ్చండి. ఎంతమంది మా కోసమైనా చేసుకోవచ్చు. అది మీకోసం అవ్వచ్చు, మీ పిల్లల కోసం అవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళ కోసం అవ్వచ్చు, మీ బంధువుల కోసం, ఎవరి గురించైనా మీరు చేసుకోవచ్చు. మీ గురించైనా కూడా మీరు చేసుకోవచ్చు. వాళ్ళు వేరే దగ్గర ఉన్నా కూడా వారి పేరుతో మీరు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేది కూడా చెప్తాను. అది ఈరోజు రాత్రి నిద్రపోయేలోపు చేసుకోవాలి. అంటే పౌర్ణమి గడియలు గడిచేలోపు. ఎందుకోసము అంటే చెప్పాను కదండి, డబ్బు కోసమైనా. మనం డబ్బులనేది మనం ఎప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, నాకు అసలు లక్ అనేదే లేదా, నేను ఎప్పుడు ఏం చేసినా నాకు అది కలిసి రావట్లేదు, నాకంటూ ఏమీ రావట్లేదు, నేను చేసింది ఎప్పుడు ఇలా వృధానే పోతుంది, నేను అనుకున్నది కూడా ఏమీ జరగట్లేదు, నాకంతే, నా పరిస్థితి ఇంతే అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే దాన్ని మనం మార్చి చూపించవచ్చండి. అలాంటి గొప్ప మాట అన్నమాట. అద్భుతమైన బీజాక్షరంతో కూడినటువంటి 2 అక్షరాల బీజ మంత్రం. ఆ మంత్రం అమ్మవారికి ఎంతో ఎంతో పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి ఆ మంత్రాన్ని మనం ఒక 27 సార్లు అనుకుంటూ ఈ పని అనేది మనం చేసినప్పుడు అత్యంత అద్భుతంగా మనకు ఫలితం అనేది లభిస్తుంది. ఈ పౌర్ణమి గడియలు ఉన్నంతసేపు ఎవ్వరూ వదులుకోవద్దండి. మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు ఎదురు చూడాలి అంటే కష్టమే కదా. కాబట్టి పౌర్ణమి అనేది చాలా విశేషంగా మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలా కాదు మేము మిస్ అయ్యామండి, మేము మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే
శుక్రవారాల్లో మంగళవారాల్లో కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి విశేషమైన పూజ మనం చేసుకునేటప్పుడల్లా కూడా చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు కూడా అనుకున్నా కూడా చాలా మంచిదేనండి. మీరు వీలున్నప్పుడల్లా మీకు అవసరమైనప్పుడల్లా, మీకు స్నానం చేసినప్పుడు వెంటనే మీకు గుర్తున్నప్పుడల్లా కూడా మీరు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. ఎలా చేయాలి అంటే, ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి. ఆ గ్లాస్ ఎలా ఉండాలి అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. నీరు ఈ పంచభూతాల్లో ఒకటి గదా! మనం ఏదైనా సరే మన నోటి వెంట వచ్చే మాట అనేది పాజిటివ్‌గా మనం మాట్లాడుకోవాలి. ఏదైనా నాకు జరగదు, నాకు రాదు, నాకు ఉండదు, నాకు అవ్వదు అనే మాట అనుకోకూడదు. ఎప్పుడైనా సరే నాకు జరుగుతుంది, నేను మంచిగా ఉంటాను, నేను ఎప్పుడూ కూడా నాకు సంతోషంగా ఉంటాను, ఇది నాకు జరిగి తీరుతుంది, నాకు అన్నీ ఉంటాయి, నాకు అన్నీ ఉండాలి, సంతోషంగా ఉన్నాను, ఇలా మనం అనుకున్నప్పుడే పంచభూతాలు కూడా అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం గదా! తథాస్తు దేవతలుంటారు. మనం ఏది గూడా అసలు సంధ్య వేళల్లో మాట్లాడినప్పుడు తథాస్తు అంటారు అని. అలాగే ఎప్పుడు కూడా మనం మన నోటి వెంట వచ్చే మాట పాజిటివ్‌గా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఎప్పుడు ఏ దేవత మనల్ని ఆశీర్వదిస్తుందో తెలీదు. పంచభూతాలు కూడా మనం పాజిటివ్‌గా చెప్పుకుంటూ ఉంటే అవి మనల్ని తథాస్తు అని దీవించవచ్చు. అప్పుడు మనం అనుకున్నది ఎప్పుడైనా సరే జరగొచ్చు కదా! కాబట్టి ఎప్పుడూ కూడా నెగెటివ్‌గా ఆలోచించకండి. నెగెటివ్‌గా మాట్లాడకండి. ఏదైనా సరే నాకు జరుగుతుంది. కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా జరుగుతుంది అనే మన ఒక గట్టి నమ్మకంతో ఉండాలి. ఇక మనం ఈరోజు రాత్రి పడుకోబోయేలోపు చేయవలసిన పని ఏంటి అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్న ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకొని మన ఎడమ చేతిలో పట్టుకోవాలి. ఆ ఎడమ చేతిలో పట్టుకున్న తర్వాత కుడి చేత్తో ఆ గ్లాస్ పైన మనం కుడి చేత్తో కప్పిపెట్టాలి. అలా కప్పిపెట్టిన తర్వాత మన మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది అమ్మవారితో మనం చెప్పుకోవాలి. అది దేవుడి గదిలో అయినా చేయొచ్చు. మనం బయట ఎక్కడైనా నిల్చుకొనైనా పంచభూతాల సాక్షిగా బయట విశ్వానికైనా చెప్పుకోవచ్చు. ఎలాగైనా చెప్పుకోవచ్చండి. పౌర్ణమి చంద్రుడిని చూస్తూ కూడా మనం చెప్పుకోవచ్చు. అలా చెప్పుకొని ఇది మాకు జరగాలి, మనం మనసులో కోరుకున్నది అది నాకు తప్పకుండా నెరవేరాలి, నేను సంతోషంగా ఉండాలి అని చెప్పి మీకోసమైనా, మీ పిల్లల కోసమైనా, ఎవ్వరి కోసమైనా వాళ్ళ సంకల్పం అనేది చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఓం శ్రీం, ఓం శ్రీం, ఓం శ్రీం అనే ఈ 2 అక్షరాల మంత్రం. శ్రీం అనేది అమ్మవారి మంత్రం అండి. చాలా 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 పవర్‌ఫుల్ అయిన మంత్రం. ఈ మంత్రాన్ని ఓం శ్రీం అనే మంత్రం 27 సార్లు తప్పకుండా చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత ఈ గ్లాస్‌లో ఉన్న వాటర్‌ని మీ గురించి చెప్పుకున్నట్లయితే మీరు తాగేసేయండి. లేదంటే మీ పిల్లల గురించి, మీ బంధువుల గురించి చెప్పుకున్నట్లయితే ఎవ్వరి గురించైతే మనం అనుకుంటామో వాళ్ళ చేత ఆ వాటర్ అనేది తాగించేయాలి. ఆ శక్తి అంతా కూడా మనం చెప్పుకున్న ఆ మంత్ర శక్తి అంతా కూడా ఆ వాటర్‌లో నిండి ఉంటుంది. ఆ వాటర్‌ని మనం తాగినప్పుడు మన బాడీలో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి. అప్పుడు మనం ఏదైనా కూడా నీరసపడటం కానివ్వండి, ఏదైనా మనం నిరుత్సాహపడటం అనేది జరగదు. ఏ పనైనా మనం సాధించగలం అనే శక్తి, కొత్త శక్తి అనేది మనలో ఉద్భవిస్తుంది. అప్పుడు ఆ పనిని మనం చేస్తాం. అది మీరు ఈ ఊర్లో లేరండి, మేము వేరే ఊర్లో ఉన్నారు మా పిల్లలు, వాళ్ళ గురించి అనుకున్నామంటే తప్పకుండా ఆ వాటర్‌ని వాళ్ళని తలుచుకుంటూ మీరే తాగేయొచ్చు. అలా తాగినప్పుడు కూడా ఆ వైబ్స్ అనేటివి వాళ్ళకి చేరతాయి. వాళ్ళ పేరుతో మీరు చేస్తున్నారు కాబట్టి. అప్పుడు తప్పకుండా వాళ్ళనుకున్నటువంటి సంకల్పం అనేది ఒక 2, 3 రోజుల్లోనే నెరవేరుతుందండి. పంచభూతాల సాక్షిగా ఆ విశ్వం సాక్షి మీరు చేసేటువంటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాన్నిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి గడియలు గడిచేలోపు పౌర్ణమి గడియలను ఉపయోగించుకొని ఈ పరిహారాన్ని చేసినప్పుడు మంచి ఫలితాన్ని పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేసి చూడండి. ఇక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.